స్కిప్ ఫిష్. సో స్కిప్ ఫిష్ ఏంటంటే వెబ్ అప్లికేషన్స్ని స్కాన్ చేస్తుంది. సో వెబ్ స్క్రాపింగ్ అని కూడా అంటాము. సో వెబ్ అప్లికేషన్స్ని స్కాన్ చేసిన తర్వాత ఇందులో పర్టికులర్గా సేమ్ ఇందాక సిస్టమ్లో అయితే సెక్యూర్గా పెట్టుకోవడానికి ట్రై చేసాము, వెబ్ అప్లికేషన్లో కూడా ఇది ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. సో హౌ ద వెబ్ అప్లికేషన్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఇందులో ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అండ్ ఆ వెబ్ అప్లికేషన్ ఎంత సెక్యూర్గా ఉంది, దాని మీద అటాక్ ఎలా మనం చేయొచ్చు ఒకవేళ ట్రై చేస్తే, దాంట్లో ఉన్న మాల్వేర్స్ ఏంటి, థ్రెట్స్ ఏంటి, ఇవన్నీ ఈ స్కిప్ ఫిష్ ఈ టూల్ వచ్చి చేయొచ్చు. సో స్కిప్ ఫిష్ మనకి కాలినెక్స్లో ఉండదు. సో ఇందాక మనం చూసినట్టు లినక్స్ కూడా కాలినెక్స్లో లేకపోవడం వల్ల మనం గిట్హబ్లో చేసాము, డౌన్లోడ్ చేసుకున్నాం. సో ఈ స్కిప్ ఫిష్ కూడా అలాంటిదే. సో స్కిప్ ఫిష్ని కూడా మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ ప్రీ ఇన్స్టాల్డ్ ఇన్ కాలి లినక్స్. సో దీన్ని మనం వేరే దగ్గర నుంచి ఇన్స్టాల్ చేసుకొని దీన్ని మనం యూజ్ చేస్తాము. సో ఇది బేసిక్గా మీరు you can go through the web. So you'll find Skifish is an active web application security reconnaissance tool. It prepares an interactive sitemap for the targeted site by carrying out a recursive crawl and dictionary based prompts. So reconnaissance tool ఇది. సో వెబ్ అప్లికేషన్ సెక్యూరిటీ కోసం మెయిన్ పని చేస్తుంది. సో క్రాల్ అండ్ డిక్షనరీ ప్రాంప్ట్స్ని సెండ్ చేస్తుంది. సో ఓవరాల్గా ఒక మాటలో చెప్పాలంటే ఇట్ ప్రొటెక్ట్స్ ది వెబ్ అప్లికేషన్స్ అండ్ షోస్ అస్ వరల్డ్ ఆఫ్ మాల్వేర్ ఇన్ ద సిస్టమ్ ఆర్ మాల్వేర్ ఇన్ ద సైట్. సో దిస్ ఈస్ వెరీ సింపుల్ టు డూ. సో ఈ బోనస్ సెక్షన్లో ఈ స్కిప్ ఫిష్ అలా యూస్ చేస్తాం చూద్దాం. సో స్కిప్ ఫిష్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్గా గిట్హబ్ నుంచి కాకుండా విల్ గో ఫ్రమ్ అనదర్ వే. సో గూగుల్ కోడ్ ఆర్కైవ్ అనేది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు స్కిప్ ఫిష్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మీరు స్కిప్ ఫిష్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ డౌన్లోడ్స్ మీద క్లిక్ చేయండి. సో డౌన్లోడ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు స్కిప్ ఫిష్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వర్షన్స్లో, బీటా వర్షన్స్, నార్మల్ వర్షన్స్, ఇలా టైప్ చాలా వర్షన్స్లో ఉంటుంది, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వర్షన్స్లో ఉంటుంది. సో మీరు ఏ వర్షన్ అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ఓల్డ్ టూల్ ఇది. సో స్కిప్ ఫిష్ 2.10b టార్ ఫైల్ డౌన్లోడ్ చేస్తున్నాను. సో ఏదైనా డౌన్లోడ్ చేయొచ్చు, అది మీ ఇష్టం. సో ఐ విల్ సేవ్ దిస్ ఇంటూ మై సిస్టమ్. ఓకే, ఇట్ ఈస్ డౌన్లోడెడ్. సో ఓపెన్ చేద్దాము. సో స్కిప్ ఫిష్ ఇది ఫైల్. సో రైట్ క్లిక్ ఇవ్వండి, ఎక్స్ట్రాక్ట్ ఇట్ హియర్. సో స్కిప్ ఫిష్ 2.110b. సో ఫైల్ ఇక్కడ మీరు ఎంటర్ అయిన తర్వాత ఇందులోకి యూ హావ్ టు టైప్ ఎ సింగిల్ కమాండ్ హియర్. సో వాట్ వి గోనా డూ ఇస్, ఒక టెర్మినల్ తీసుకోండి, sudo skipfish space -h ఎంటర్ చేయండి. పాస్వర్డ్ ఇస్తే స్కిప్ ఫిష్ గురించి ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయాలంటే స్కిప్ ఫిష్ స్పేస్ ఓ నేను చెప్పే ఈ కమాండ్ టైప్ చేయండి, హిట్. ఏ వెబ్సైట్ గురించి అయితే మీరు ట్రై చేస్తున్నారో ఆ వెబ్సైట్ పేరు ఇక్కడ ఇవ్వండి. సో http://www. ఏదో ఒక వెబ్సైట్ ఇవ్వచ్చు. సో I'll give a website like scanme.nmap.org టెస్టింగ్ సైట్. ఇది ఇచ్చిన తర్వాత ఎంటర్ ప్రెస్ చేయండి. సో ఇక్కడ చూడండి, వెల్కమ్ టు స్కిప్ ఫిష్, హియర్ ఆర్ సమ్ యూస్ఫుల్ టిప్స్. సో ఇది జస్ట్ ఒకసారి చదవండి. సో చదివితే మీకు అర్థమవుతుంది. టు అబౌట్ దిస్ స్కాన్ ఎట్ ఎనీ టైమ్ ప్రెస్ కంట్రోల్ C అండ్ పార్షియల్ రిపోర్ట్ విల్ బి రిటర్న్ టు ద స్పెసిఫైడ్ లొకేషన్. సో మీరు ఎక్కడైతే స్కిప్ ఫిష్ రన్ చేస్తున్నారో ఆ లొకేషన్కి ఒక ఫైల్ అనేది వచ్చి చేరుతుంది అనమాట. సో కీప్ ఇన్ మైండ్ దట్. సో ఇది చదవండి. సో 60 సెకండ్స్లో నేను ఏదో కీ ప్రెస్ అయిపోతే ఇట్ మే రీడైరెక్టెడ్. సో ఇది ఒకసారి చదవండి. సో స్పేస్ బార్ ప్రెస్ చేయండి. సో స్పేస్ బార్ ప్రెస్ చేసిన తర్వాత ఇది ఏం చేస్తుంది అంటే పర్టికులర్ వెబ్సైట్ గురించి HTTP రిక్వెస్ట్ కానీ, కంప్రెషన్ కానీ, TCP హ్యాండ్ షేక్స్ కానీ, ఆల్రెడీ మీకు 3-way హ్యాండ్ షేక్ అంటే ఏంటో చెప్పాను. సో సిగ్నేచర్స్ కానీ, మొత్తం డేటాబేస్ స్టాటిస్టిక్స్ అండ్ స్కాన్ స్టాటిస్టిక్స్ మొత్తం ఇక్కడ మీకు చూపిస్తుంది అనమాట, స్కాన్ చేస్తూ ఉంటుంది. సో ఇవి ఏం చేస్తాయంటే జస్ట్ రీడ్ దిస్ థింగ్ లైక్ కాపీయింగ్ ఏ స్టాటిస్టికల్ రిసోర్సెస్, sorting and annotating crawl nodes to and counting unique nodes, looking for duplicate entities. ఇలా
డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ని గ్యాదర్ చేస్తుంది. సో ఇక్కడ హిట్ ఎందుకు ఇచ్చానంటే ఈ హిట్ అనే ఫోల్డర్లో index.html ఫైల్ ఒకటి సేవ్ అవుతుంది. సో ఇప్పుడు మనం చేసిన కంప్లీట్ స్కాన్ని ఇది ఏం చేస్తుందంటే ఇప్పుడు మనం చేసిన ఈ కంప్లీట్ స్కాన్ అంతా ఒక HTML ఫైల్లో HTML కోడ్ రూపంలో అంటే HTML ఫ్రేమ్ లోపల ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసి ఉంచుతుంది అనమాట. ఏమేమి ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసిందంటే ఈ ఇన్ఫర్మేషన్ అంత వరకు మనం క్యాలిక్యులేట్ చేసిన ఈ కాపీయింగ్, స్టాటిస్టిక్ రిసోర్సెస్, సోర్టింగ్ అండ్ అనోటేటింగ్, క్రాల్ నోట్స్, ఇలా ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ చేసి ఉంచుతుంది. సో మనం పర్టికులర్గా ఏ వెబ్సైట్ గురించి చేసామంటే scanme.nmap.org వెబ్సైట్ గురించి చేసాం. సో నేను ఇదే ఎందుకు తీసుకున్నానంటే దిస్ ఈజ్ టెస్టింగ్ సైట్, nmap వాళ్ళు ఇచ్చారు. సో మనకి ఎలాంటి సెక్యూరిటీ ఇష్యూస్ ఉండకుండా ఉంటాయని. అండ్ మీరు కూడా వేరే దేని మీద ట్రై చేయకండి, ఐఎమ్ నాట్ అట్ ఆల్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. సో మీరు ఈ ఏమైనా టెస్ట్ చేసి టెస్టింగ్ వెబ్సైట్స్ మీద ట్రై చేయండి. సో నేను హిట్ అనే ఫోల్డర్లో సేవ్ చేశాను కదా. సో మళ్ళీ మీకు ఒకసారి ఈ కమాండ్ చూపిస్తాను. సో ఇక్కడ చూడండి. సో sudo skipfish -h అని టైప్ చేశాను. సో మీకు ఇది వచ్చిన తర్వాత నేను హిట్ అనే ఒక ఫోల్డర్లోకి నా డేటా అంతా సేవ్ చేశాను. సో హిట్ ఓపెన్ చేస్తే మీకు ఒక index.html ఫైల్ ఉంటుంది. సో index.html ఫైల్ డబుల్ క్లిక్ ఇస్తే అది మీకు ఏదో మొజిల్లా కానీ మీ దగ్గర ఏ బ్రౌజర్ ఉంటే ఖాళీ లినక్స్లో ఆ బ్రౌజర్లో ఈ డేటా అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో జస్ట్ వెయిట్ ఫర్ దట్. అండ్ మీకు గూగుల్ క్రోమ్లో నాకు ఇది ఓపెన్ అయింది. సో స్కిఫిష్ ఏం చేసిందంటే పర్టికులర్ scanme.nmap.org వెబ్సైట్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ని స్కాన్ చేసిందనమాట. సో ఈ ప్రతి సిస్టమ్ మీద ప్రతి దాని మీద వర్క్ అవుతుందని నేను అనుకోవట్లేదు. సో దీని మీద క్లిక్ చేయండి ఒకసారి. సో నేను ఇంకొక సైట్ మీద ట్రై చేశాను, హ్యాకర్ ర్యాంక్ సైట్ మీద. సో ఇంకొక ఫోల్డర్ నేమ్ ఇచ్చాను. సో వేరే ఏ ఫోల్డర్ నేమ్ అయినా రావచ్చు. సో hit-index.html అనే ఫోల్డర్లో సేవ్ అయింది. సో కిట్ అనే ఫోల్డర్ మనకి ఎక్కడ కనిపిస్తే అది రూట్ ఫోల్డర్లో ఉంటుంది. సో కిట్ ఇది. సో ఇందులో index.html ఫైల్ని మనం ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఏం చేస్తుంది అంటే పర్టికులర్ వెబ్సైట్ గురించి దాని గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తుంది. సో ఇన్కరెక్ట్ మిస్సింగ్ కార్సెట్ లో రిస్క్, ఇన్కరెక్ట్ మిస్సింగ్ చార్సెట్, సో లో రిస్క్. అండ్ న్యూ 404 సిగ్నేచర్ కనిపించింది. అండ్ న్యూ సర్వర్ హెడర్ వాల్యూ, యూ గాట్ సమ్ ఇన్ఫర్మేషన్. సో ఇందులో ఈ వల్నరబిలిటీస్ ఏమున్నాయి, ఇన్కరెక్ట్ మిస్సింగ్ కార్సెట్. అండ్ డాక్యుమెంట్ టైప్ వచ్చేసి టెక్స్ట్ HTML. సో రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ చేద్దాం. సో హ్యాకర్ ర్యాంక్ సైట్ నేను ఓపెన్ చేయదలుచుకోవట్లేదు. సో జస్ట్ ఐమ్ ట్రయింగ్ టు ఓపెన్ దిస్. సో జస్ట్ అండ్ ఇందులో ఇష్యూస్ టైప్ ఓవర్వ్యూ అంటే ఇది చూస్తే మీకు అర్థం అవ్వాలి. ఇది ఒక HTML ఫైల్ క్రియేట్ చేసింది. సో ఇట్ కంటైన్స్ ఆల్ ది వల్నరబిలిటీస్ ఇన్ ఏ పర్టికులర్ వెబ్సైట్. సో దీన్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేది చూడాలన్నమాట. అండ్ న్యూ సర్వర్ హెడర్ వాల్యూ సీన్. సో దీని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్. సో ఇఫ్ దే ఆస్క్ ఫర్ ద పాస్వర్డ్, జస్ట్ గివ్ ది పాస్వర్డ్ హియర్. కంటిన్యూ. సో దీని మీద క్లిక్ చేస్తే సో ఇట్ ఈస్ రీడైరెక్టింగ్ డైరెక్టెడ్ టు హ్యాకర్ ర్యాంక్. సో ఇక్కడ పర్టికులర్ వెబ్సైట్ గురించి వల్నరబిలిటీస్ ఏమన్నా. సో ఇట్ ఈస్ సమ్వాట్ ప్రొటెక్టెడ్. సో we unable to see anything. సో ఇందులో HTTP ట్రేస్ చూడొచ్చు. అంటే HTTP రిక్వెస్ట్ ఎలా ఉన్నాయి, రెస్పాన్సెస్ ఎలా జరుగుతున్నాయి, గెట్లో ఉందా, పోస్ట్ మెథడ్లో ఉందా, దీని గురించి ఇన్ఫర్మేషన్ మనం చూడొచ్చు అనమాట. అంటే హౌ ఇట్ ఈస్ వర్కింగ్. 404 సిగ్నేచర్ హ్యావ్ సీన్. అండ్ ట్రేస్ చెక్ చేస్తే దాంట్లో అంటే పర్టికులర్ దీని గురించి ఈ సైట్లో రిక్వెస్ట్ ఎలా ఉన్నాయి మనం చెక్ చేసి. సో మీరు ఈ సైట్ మీద ట్రై చేయొద్దు ప్లీజ్. సో మీరు ఎనీ అదర్ సైట్ ట్రై చేయండి. సో నేను మీకు ఎగ్జాంపుల్ చెప్పడం కోసం చెప్పాను. సో ఇట్ ఈస్ జస్ట్ ఒక పర్టికులర్ వెబ్సైట్లో వల్నరబిలిటీస్ ఏమున్నాయి చెక్ చేసి మనం సెక్యూరిటీ ప్రపోజ్ చేస్తాం దానికి. సో డాక్యుమెంట్ టైప్ వ్యూలో వస్తుంది, క్రాల్ రిజల్ట్స్ వస్తాయి. సో ఇష్యూ టైప్ ఇందులో ఇష్యూస్ ఏమున్నాయి అనేది. సో ఎవరైనా వెబ్ స్క్రాపింగ్ చేసే వాళ్ళకి ఇది బాగా అర్థం అవుతుంది. సో సర్వర్ హెడర్ వాల్యూ సీన్ అని వచ్చింది. సో ట్రేస్ చేసి దీని గురించి ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఇది జస్ట్ ఒక పర్టికులర్ సిస్టంలో వెబ్సైట్లో ఉన్న వల్నరబిలిటీస్ చెక్ చేసింది.
అండ్ వనరబిలిటీస్ ఏమి అంటే ఫర్ సిగ్నేచర్ కనిపిస్తుందండి, ఇది న్యూ సర్వర్ హెడర్ వాల్యూ కనిపిస్తుంది, ఇన్కరెక్ట్ ఆర్ మిస్సింగ్ చార్జెట్ కనిపిస్తుంది. సో ఇలాంటి చిన్న చిన్న వనరబిలిటీస్ ఉన్నాయి. సో గైస్ ఇది స్కిఫిష్ అంటే. సో ఇది యూస్ చేసి వెబ్ అప్లికేషన్స్లో ఉన్న ఎర్రర్స్ని చెక్ చేస్తాము, వనరబిలిటీస్ చెక్ చేస్తాము, దానికి కరెక్ట్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడానికి మనం స్కిఫిష్ యూస్ చేస్తాం. సో గైస్ ఇది స్కిఫిష్ అంటే.